16వ డివిజన్లో ఉండే సర్వేపల్లి కాలువ కట్ట ఆ పరిసర ప్రాంతాల్లో యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం నాయకులతో ఎన్డీఏ కూటమి నాయకులతో ఇక్కడ తిరగటం జరిగింది. మెయిన్గా ఇక్కడ దాదాపు 40, 50, 60 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఏంటంటే మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఒక కాగితం ఇచ్చి మీరు నివాసం ఉంటున్నారు అనేది వద్దు. నివాసం ఎట్టా మేము ఉంటున్నాం సార్, మాకు నివాసం ఉంటామని మళ్ళీ ఒక కాగితం అవసరం లేదు, ఒక ఒరిజినల్ పట్టా కావాలి మాకు. ఆ పట్టా నిజమైన పట్టా, వాళ్ళు మాట్లాడే భాష నిజమైన పట్టా ఇవ్వండి, ఒరిజినల్ పట్టా ఇవ్వండి, అంతేగాని నివాసం ఉంటున్నామని ఒక కాగితం ఇవ్వద్దు. మీరు భగత్ సింగ్ కాలనీలో ఎలా అయితే ఇచ్చారో 1400 మందికి ఇచ్చారు, అలాంటివి మాకు ఏర్పాటు చేయండి అన్నారు. దాని మీద అధికారులతో, కలెక్టర్ గారితో, జేసీతో, ఆర్డీఓతో, అదేవిధంగా మున్సిపల్ శాఖతో, అదేవిధంగా ఇరిగేషన్ శాఖతో వాళ్ళందరితో మాట్లాడాను. అయితే వాళ్ళు ఏదైనా సర్వే చేసి రూల్స్ ప్రకారం ఇవ్వగలిగితే ఇస్తామన్నారు. ఏదైనా కెనాల్ ఉంది, కెనాల్ కొంత బఫర్ వదిలేయాలి, బఫర్ వదలకుండా ఇవ్వటానికి లేదు. ఎంతైతే బఫర్ ఉందో ఆ బఫర్ వరకు వదిలేసి మిగతా పార్ట్లో ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటే ఇస్తామన్నారు. దాని మీద సర్వే చేయమన్నాను, సర్వే చేస్తున్నారు. బహుశా వాళ్ళొక 30 రోజులు సర్వే పడుతుంది. 30 రోజులు అయిన తర్వాత దీన్ని మళ్ళా అటు ఇరిగేషన్ అధికారులతో, అటు మున్సిపల్ శాఖతో మరియు రెవెన్యూ ముగ్గురితో కూర్చొని డిస్కస్ చేసి ఏమాత్రం రూల్స్కి వ్యతిరేకంగా కాకుండా రూల్స్ లోపల ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా ఇస్తానని ఇక్కడున్న ఎవరైతే ఉండారో స్థానికులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ఎలక్షన్ అప్పుడు కూడా అడిగారు. నేను ఒకటే చెప్పా, ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా సర్వే చేయించి స్టడీ చేసి ఎలా ఇవ్వాలో చేస్తానని చెప్పాను. దానికి తగ్గట్టుగానే ఈ యొక్క ఏర్పాట్లు చేసేదానికి ఇక్కడికి రమ్మని యాక్చువల్గా రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఖచ్చితంగా ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటే 100% ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆహార దీక్ష తీసేది అది కాదు, ఆయన చక్కగా 16,000 మందికి యువతకి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. 16,000 మంది, 16,000 కుటుంబాల్లో వెలుగునిచ్చాడు. దానికి ముందు ఎన్నో కేసులు వేశారు. ఆ కేసులన్నీ ఇబ్బంది లేకుండా చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి గత 5 సంవత్సరాలు ఒక్కరికన్నా ఇచ్చారా? ఇవాళ జాబ్ క్యాలెండర్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకనే భయపడ్డాడు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే లాస్ట్ ఇయర్ ఇచ్చేశాడు, మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారు. అటు పోలీసు వాళ్ళకి కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఇలా ఇచ్చుకుంటా పోతే వైసీపీ వాళ్ళు మనం చీకొడతారు ప్రజలు అనే దాంతో ఆయన రిజైన్ చేయాలంటున్నారు. అది అసలు మీనింగ్లెస్. అందరూ తిడుతున్నారు. 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 16,000 కుటుంబాల్లో చక్కగా వాళ్ళకి ఏర్పాటు చేస్తే, ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే, ఎగ్జామ్ పెట్టి చక్కగా చేస్తే, కోర్టు కేసులన్నీ పక్కన పెట్టి చేస్తే ఈరోజు వాళ్ళు చేయటం దారుణం. ప్రజలన్నీ గమనిస్తున్నారు, వాళ్ళే బుద్ధి చెప్తారు. చాలా